కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి 89వ జయంతోత్సవం సందర్భంగా కాకినాడ జవహర్ వీధిలోని వివేక్ భవన్లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి ఘటించారు. పౌర సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ కాకినాడ పురపాలక సభ్యులుగా అధ్యక్షులుగా ప్రగతి సేవలందించిన జ్యోతుల సీతారామమూర్తి, సివికే రావు, మల్లాడి స్వామి, కేఈ ప్రభా జోసెఫ్ పేరిట ఆగస్టు 15 స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించి రీడింగ్ రూమ్ నిర్వహణ, ప్రతి నెల ప్రజాహిత అంశంపై సదస్సుల నిర్వహణ, ప్రతి ఏటా జ్యోతుల, మల్లాడి, సివికే రావు, ప్రభా జోసెఫ్ పేరిట 36 ఏళ్లలోపు వయస్సు కలిగిన 8 మంది యువకులకు స్మారక అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. 1982 నుంచి 1992 వరకు పురపాలకునిగా 10 ఏళ్ల కాలంలో జ్యోతుల సీతారామమూర్తి నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి నిర్వర్తించిన పునాదులని అన్నారు. ప్రజాహితం మేరకు కార్పొరేషన్ నూతన భవనానికి జ్యోతుల నామకరణం, 4 రోడ్ల కోడల్లో సీతారామమూర్తి విగ్రహం ఏర్పాటు ప్రక్రియను నూతన ప్రభుత్వం చేపట్టాలని కోరారు. వివేక అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు పెంకే నూకరాజు, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం కార్యదర్శి సరగడ రాంబాబు రెడ్డి పాల్గొన్నారు. 1982 నుంచి 92 వరకు దశాబ్ద కాలం పాటు ఈ కాకినాడ పట్టణం నగర స్థాయిలో, మహానగర స్థాయిలో కూడా ఎటువంటి అభివృద్ధి ఉండాలో దానికి పునాదులు వేసినటువంటి మహానుభావులు సివికే రావు గారు కానీ, జ్యోతుల సీతారామమూర్తి గారు కానీ, ప్రభా జోసెఫ్ గారు కానీ, మల్లాడి స్వామి గారు కానీ ఇతరులైనటువంటి కృషి చేశారు. వీరందరూ కూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చేసి చైర్మన్లుగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వారు. మరి కాబట్టి రాబోయేటువంటి ఆగస్టు 15వ తేదీన మరి సివికే రావు గారు, జ్యోతుల సీతారామమూర్తి గారు, ప్రభా జోసెఫ్ గారు, మల్లాడి స్వామి గారు పేరిట స్మారక స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి రీడింగ్ రూమ్ నిర్వహణతో పాటుగా ప్రతి నెల కూడా ఈ సమాజానికి అవసరమైనటువంటి అంశాల మీద సదస్సులు నిర్వహిస్తూ ఏడాదికి ఒకసారి ఈ నలుగురు పేరు మీద ఒక యువతికి, ఒక యువకుడికి ఆ రకంగా 8 మందికి ఈ యొక్క స్మారక పురస్కార అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క స్టడీ సర్కిల్ నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ సర్కిల్ పేరు సివికే రావు గారు, జ్యోతుల సీతారామమూర్తి గారు, మల్లాడి స్వామి గారు, ప్రభా జోసెఫ్ స్మారక స్టడీ సెంటర్ ఏర్పాటుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతాయి.